నమస్కారం న్యూస్ మంత్ర వ్యూవర్స్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా గురించి చెప్పాలంటే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ తో పాటు ప్రేక్షకుల నరాలలో రక్తం మరిగిపోయేలా చేసిన ఒక ఊచ కోత గురించి మాట్లాడుకోవాలి. అదే మనం ఎప్పటికీ మరిచిపోలేని ప్రభాస్ కెరియర్లో ఒక సువర్ణ అధ్యాయమైన ఛత్రపతి సినిమా. అప్పట్లో అసలు ఈ సినిమా టికెట్ల కోసం జనాలు థియేటర్ల దగ్గర చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. హీరో ఎంట్రీకి అసలా మాస్ ఇంటర్వెల్ బ్యాంక్కి సింగిల్ స్క్రీన్ థియేటర్లు, మల్టీప్లెక్స్లు దద్దలిల్లిపోయాయి. ఈ రోజు మన న్యూస్ మంత్ర వీడియోలో ఆ రోజులను మళ్లీ గుర్తు చేసుకుందాం. అసలు ఛత్రపతి ఒరిజినల్ బడ్జెట్ ఎంత, టోటల్ కలెక్షన్స్ ఎంత, ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంత అని అన్ని విషయాలు క్షుణ్ణంగా ఎవరికీ తెలియని డీటెయిల్స్ తో పాటు మాట్లాడుకుందాం. ఈ సినిమా రిలీజ్ కి ముందు టాలీవుడ్లో జరిగిన ప్రీ రిలీజ్ కాంటెక్స్ట్ గమనిస్తే వర్షం లాంటి పెద్ద ఇండస్ట్రీ హిట్ తర్వాత ప్రభాస్ కి అనుకున్న రేంజ్ లో హిట్స్ రాలేదు. చక్రం, అడవి రాముడు లాంటి సినిమాలు కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. వాటి రిజల్ట్ బాక్సాఫీస్ దగ్గర అందర్నీ తీవ్రంగా నిరాశపరిచింది. ఆ టైంలో ప్రభాస్ మార్కెట్ నిలబడాలి అంటే ఒక సాలిడ్ మాస్ హిట్ ఖచ్చితంగా కావాలి. అటు చూస్తే డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, సై లాంటి వరుస సూపర్ హిట్స్ తో హ్యాట్రిక్ కొట్టి టాలీవుడ్లో టాప్ రేంజ్ లో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఈ ఇద్దరు కలుస్తున్నారు అనగాని ట్రేడ్ వర్గాల్లో, అభిమానుల్లో ఎక్స్పెక్టేషన్స్ ఆకాశాన్ని అంటాయి. కానీ ఎవరూ ఊహించలేదు వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన అవుట్పుట్ ఇండియన్ సినిమాలోనే ఒక కొత్త మాస్ బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది అని. ప్రభాస్కున్న ఆజానుబాహు కటౌట్ కి రాజమౌళి గారి మాస్ టేకింగ్ తోడైతే ఎలాంటి మాస్ యూఫోరియా క్రియేట్ అవుతుందో ఛత్రపతి సినిమానే ప్రూవ్ చేసింది. అసలు హీరోగా ప్రభాస్ మాస్ ఎలివేషన్ కి, ఆ తర్వాత ఆయన సాధించిన ఎప్పటికే చెరగని పాన్ ఇండియా స్టార్డమ్ కి ఇదే అసలైన స్ట్రాంగ్ ఫౌండేషన్. సినిమా మేకింగ్ విషయంలో మరియు మీకు తెలియని కొన్ని ముచ్చట్లు చెప్పాలంటే, ఈ సినిమా షూటింగ్ టైంలో చాలాసార్లు సెట్లో ప్రభాస్ మరియు రాజమౌళి మధ్య చాలా ఇంటెన్స్ డిస్కషన్స్ జరిగాయట. ఎందుకంటే హీరో క్యారెక్టరైజేషన్లో ఆ అగ్రెసివ్ బాడీ లాంగ్వేజ్ ని పర్ఫెక్ట్ గా తేవాలి అని. అసలు ఆ వైజాగ్ పోర్ట్ ఏరియా సెట్టే ఒక మాస్టర్ క్లాస్. ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు బడ్జెట్ విషయంలో ఎక్కడా ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు. ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి గారు వేసి ఇచ్చిన ఆ శ్రీలంకన్ రెఫ్యూజీ స్లమ్ సెట్ సినిమాకి నిజంగా ప్రాణం పోసింది. ఇంకో పెద్ద హైలైట్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆయన కూర్చుని అగ్నిస్ఖలన అనే ఆ ఐకానిక్ ఇంటర్వెల్ బీజిఎం కొడుతుంటే రికార్డింగ్ రూమ్ లో ఉన్నవాళ్లకే గూస్ బంప్స్ వచ్చాయట. అసలా బీజిఎం లేకుండా ఛత్రపతి ఇంటర్వెల్ ని మనం అసలు ఊహించుకోలేం. ఇంకా కాస్టింగ్ విషయానికి వస్తే విలన్ కాట్రాజ్ క్యారెక్టర్ కి ప్రదీప్ రావత్ ని సెలెక్ట్ చేయడం, అలాగే బాజీరావుగా షఫీని పెట్టడంతో సినిమాకి ఒక కొత్త ఆథెంటిక్ విలనీ ఫీల్ వచ్చింది. వీళ్ల న్యాచురల్ యాక్టింగ్ కి హీరో రేంజ్ స్క్రీన్ పైన ఇంకా విపరీతంగా ఎలివేట్ అయింది. ఇక అసలు విషయం బాక్సాఫీస్ కలెక్షన్స్ మరియు ప్రాఫిట్ లాస్ గురించి మాట్లాడితే, ఛత్రపతి బాక్సాఫీస్ దగ్గర ఒక అద్భుతమైన ర్యాంపేజ్ సృష్టించింది. ఈ సినిమా బడ్జెట్ అప్పట్లో దగ్గర 12 నుంచి 15 కోట్ల వరకు అయింది అని ట్రేడ్ వర్గాల అంచనా. కానీ డే 1 నుంచి వచ్చిన హైప్ చూసి ట్రేడ్ పండితులు కూడా ఆశ్చర్యపోయారు. అప్పట్లో టికెట్ రేట్ కేవలం 30 నుంచి 50 రూపాయలు మాత్రమే ఉండేది. అయినా తొలి రోజే షేర్ అసలు ఊహించని స్థాయిలో వచ్చింది. థియేటర్ల ముందు ఒక ప్రభంజనం సృష్టించింది. లాంగ్ రన్ లో ఈ సినిమా ఆల్మోస్ట్ 22 కోట్ల షేర్ ని వసూలు చేసి భారీ గ్రాస్ తో మ్యాసివ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పట్లో 22 కోట్లు అంటే ప్రెజెంట్ ఇన్ఫ్లేషన్ కి తగ్గట్టి చూసుకుంటే ఇప్పుడు దగ్గర 200 కోట్ల షేర్ పైనే అనమాట. అప్పటికి ప్రభాస్ రెమ్యూనరేషన్ అరౌండ్ 1.5 నుంచి 2 కోట్ల మధ్య ఉండేది అని అంటారు. కానీ ఈ సినిమా పెద్ద సక్సెస్ అయిన తర్వాత ఆయన మార్కెట్ స్థాయి, రెమ్యూనరేషన్ రెండూ కూడా స్కై హై అయిపోయాయి. ప్రొడ్యూసర్ ప్రసాద్ గారికి మాత్రం ఇది ఒక గోల్డెన్ గూజ్ లాగా అయింది. ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే టేబుల్ ప్రాఫిట్ తో సినిమా రిలీజ్ అయింది. డిస్ట్రిబ్యూషన్లో కూడా ప్రతి ఏరియాలో బయ్యర్స్ కి భారీ లాభాలు కళ్లచూపింది. ఎక్కడా లాస్ అనే మాటే లేదు. అసలు ఛత్రపతి కల్ట్ లెగసీ గురించి మాట్లాడాలి అంటే ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఆడియన్స్ రియాక్షన్ గురించి మాట్లాడకుండా అస్సలు ఉండలేం. ఒక్కడుగు వెయ్యండిరా ఒక్కడుగు అంటూ ప్రభాస్ చెప్పే ఆ ఒక్క డైలాగ్ కి థియేటర్లో జనాలు సీట్లలో నుంచి లేచి అరిచేశారు. కాట్రాజ్ ని ఎత్తికొట్టే ఆ ఇంటర్వెల్ ఫైట్ కి క్లాస్ మాస్ అని తేడా లేకుండా అందరూ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత ఎల్బీ శ్రీరామ్ గారు చెప్పే "నువ్వు శివాజీవి కాదురా ఛత్రపతివి" అనే డైలాగ్ థియేటర్లను పేల్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 50 రోజులకి, 100 రోజులకి, 175 రోజులకి ఆడిన సెంటర్స్ చాలా ఉన్నాయి. ఈ సినిమా టాలీవుడ్లో స్ట్రాంగ్ మదర్ సెంటిమెంట్ కి, ఊర మాస్ యాక్షన్ తోడైతే ఎలాంటి ఇండస్ట్రీ హిట్ వస్తుందో అందరికీ చూపించింది.
ప్రభాస్ లాంటి భారీ కటౌట్ కి తగ్గ ఎలివేషన్ ఇస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో రాజమౌళి గారి టేకింగ్ థియేటర్లలో చేసి చూపించింది. ఇప్పటికీ టీవీలో ఈ సినిమా వస్తే విసుగు లేకుండా చూసే ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు. ఆ ఇంటర్వెల్ బ్లాక్ చూడకుండా ఎవరూ టీవీ ఛానల్ మార్చరేమో. ఈ సినిమా ప్రభాస్ ని ఒక మాస్ యాక్షన్ దేవుడుగా ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేసింది. మరి ఈ వీడియో చూస్తున్న మీరు ఛత్రపతి సినిమాని మొదటిసారి ఏ థియేటర్లో చూశారో మీకు గుర్తుందా? ఆ ఇంటర్వెల్ ఒక్కడుగు డైలాగ్ లేదా అగ్నిస్ఖలన బీజిఎం విన్నప్పుడు మీకు వచ్చిన ఆ గూస్బంప్స్ ఎక్స్పీరియన్స్ ఇప్పటికీ గుర్తుందా? ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన సీన్ లేదా మీకు ఇష్టమైన మాస్ డైలాగ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో వచ్చి రచ్చ చెయ్యండి. ఇలాంటి ఇంకా చాలా ఇన్డెప్త్ మూవీ అనాలిసిస్, అన్సీన్ అన్నోన్ ఫ్యాక్ట్స్ మరియు బాక్సాఫీస్ ముచ్చట్ల కోసం మన న్యూస్ మంత్రా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరి ఇప్పటివరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, మీ న్యూస్ మంత్రా. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.